నమస్తే, నేను ప్రశాంత్. అసరుద్దీన్ ఓవైసీలో మార్పు వచ్చిందా? ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ని చాలా విమర్శిస్తూ చాలా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ని చాలా తిడుతున్నాడు కూడా. అంటే ఎందుకని తిడుతున్నారు, అతనిలో నిజంగానే మార్పు వచ్చిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. అసరుద్దీన్ ఓవైసీలో నిజంగానే మార్పు వచ్చిందంటారా? ఎందుకని పాకిస్తాన్ని అంతలా విమర్శిస్తూ ఉన్నాడు? అంటే గతంలో అసలు లేనిది ఇప్పుడు సడన్గా ఎందుకు విమర్శిస్తున్నాడు? అతను రాజకీయంగా ఏమైనా యూజ్ చేసుకుంటున్నాడా ఈ వర్డ్స్ని బట్టి? ఇప్పుడు బేసికల్గా ఆయన రాజకీయ నాయకుడు. అవును. ఎంఐఎం అనేటువంటి ఒక పార్టీకి చీఫ్ ఆయన. ఆ పార్టీని నడపడానికి ఎన్ని రకాల ఎత్తుగడలు వేస్తారో అన్ని రకాల ఎత్తుగడలు ఆయన వేస్తాడు. ఫక్త్ రాజకీయాలే చేస్తాడు ఆయన. రాజకీయ పార్టీ నేత కాబట్టి ఎవరైనా, అసరుద్దీన్ ఓవైసీ అని కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలైనా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన లీడర్లైనా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ రాజకీయ కోణంలోనే ఉంటాయి. అంతే తప్ప మానవీయ కోణంలోనో లేకపోతే మరొక కోణంలోనూ ఉండవు. ఫస్ట్ ప్రాధాన్యత రాజకీయ కోణమే. అసరుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ మీద ఒంటికాల మీద నేస్తున్నారు, గతంలో ఎప్పుడు లేని విధంగా. అవును. నిజంగా ఆయనకి పాకిస్తాన్ మీద శత్రుభావంతో ఆ విధంగా మాట్లాడుతున్నాడా? ఇండియా మీద ఆయనకి అంత ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్న వేసుకుంటే కనుక ఆ ప్రేమ భారతదేశం మీద ఆయనకు అమితమైనటువంటి ప్రేమ పుట్టుకొచ్చిందంటే మనం నమ్మటానికి అవకాశం తక్కువ. మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే రాజకీయ కోణం నుంచి మనం చూసినప్పుడు గత ఎన్నికల ఫలితాలు, గత ఎన్నికల రిజల్ట్, గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ని మనం బేరీజ్ వేసుకొని దీన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. వాస్తవంగా 2023 అసెంబ్లీ ఎన్నికలు కానీ లేదా 2024 జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ ఎంఐఎంకి వచ్చినటువంటి ఓట్లను చూసిన తర్వాత ఎంఐఎంలో ఒక రకమైనటువంటి ఆందోళన బయలుదేరింది అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అనేక సందర్భాల్లో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. బహిరంగ కాకపోయినప్పటికీ రాజకీయంగా వాళ్ళ మీటింగుల్లో. దానికి కారణం ఏంటంటే ఎంఐఎం పార్టీ ఒక 7 నియోజకవర్గాల్లో బలంగా ఉంటుంది. ఈ 7 నియోజకవర్గాలు హైదరాబాద్ లోక్సభ పరిధిలోనే ఉంటాయి. అవును. మెజారిటీలు దారుణంగా తగ్గిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు తగ్గాయి, అలాగే ఎంపీకి అసరుద్దీన్ ఓవైసీకి కూడా గతంతో పోల్చుకుంటే తగ్గాయి. ఎందుకు తగ్గాయి అని అంటే యాక్చువల్గా ముస్లిమ్స్ ఎప్పుడు కూడా ముస్లిం ఓట్ బ్యాంకు, ముస్లిం పెద్దలు ఫత్వా విడుదల చేస్తారు ఎలక్షన్కి ముందుగా. ఆ ఫత్వా ప్రకారం వాళ్ళు ముస్లిం పెద్దలు చెప్పేటువంటి దాని ప్రకారం దాన్ని అనుసరించి ఓటు వేస్తారు ఓటర్స్. చాలామంది, అందరు కాకపోయినా చాలామంది అది ఫాలో అవుతుంటారు. ముస్లిం పెద్దలకు గౌరవిస్తుంటారు వాళ్ళు, ఆ సమాజం, ముస్లిం సమాజం. కానీ ఎంఐఎం చేసినటువంటి ఈ డ్యూయల్ వ్యవహారం ముస్లిం పెద్దల్ని ఆ పార్టీకి దూరం చేశాయి. దాని కారణంగా ఎంఐఎంకి మెజారిటీలు తగ్గినాయి. ఎందుకు డ్యూయల్ నేచర్లో ఉంది అని అంటే ఎంఐఎం 2014 నుంచి 2023 ఎన్నికల దాకా టీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచింది, ప్రత్యక్షంగా పరోక్షంగా. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా. అంటే టీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు. కానీ ముస్లిం పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బలమైన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పి ముస్లిం పెద్దలు ఓటర్స్కి ఇచ్చినటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆదేశం. కానీ దానికి భిన్నంగా ఎంఐఎం వ్యవహరించింది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ముస్లిమ్స్ది కాంగ్రెస్ పార్టీకి కొన్ని వెళ్ళిపోయినాయి, ఎంఐఎంకి కొంత వచ్చింది. కాబట్టి వాళ్ళకి మెజారిటీలు తగ్గినాయి. గతంలో అప్పుడు అలా లేదు. ముస్లిం పెద్దలు ఎంఐఎం రెండు ఒకటిగానే ఉన్నాయి. కానీ ఎంబీటీ అనేది ఇంకో పార్టీ ఉంది, దాని పర్సంటేజ్ కూడా పెరిగింది ఈసారి. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు వేయటానికి అనేవాళ్ళు ఎంబీటీకి వేశారు. సో ఇలా స్ప్లిట్ అయిపోయింది ముస్లిం ఓట్ బ్యాంకు. ఎందుకు కారణం ఏంటి? ఎంఐఎం వ్యవహరిస్తున్నటువంటి తీరు కరెక్ట్గా లేదు, బీజేపీకి పరోక్షంగా కోఆపరేట్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ముస్లిం పెద్దల్లోకి వెళ్ళిపోయింది.
దాంతో ఈ చెదిరిపోయినటువంటి ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అవును. ఇప్పుడు ముస్లిం పెద్దలు ఏంటి, గొడవలు వద్దనుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కాపాడుకోవాలనుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలని భద్రంగా ఉండాలి, భద్రత పెంచుకోవాలి అనుకుంటారు ముస్లిం పెద్దలు. ప్లస్ ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, హిందూ ఓటర్స్ని పోలరైజేషన్ చేస్తుంది. మరి ముస్లిం ఓటర్ని పోలరైజేషన్ చేసుకోకపోతే ఎంఐఎం నిలబడదు కదా రేపు రాబోయే రోజుల్లో. నిలబడే అవకాశం లేదు కదా. పైగా ఇప్పుడు పోలరైజేషన్ చేసుకోవాలంటే ముస్లింల పక్షాన్ని నిలిచేలాగా వ్యవహరించాలి. ముందు ముస్లింలకు రక్షణ కల్పించాలి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ముస్లింలకి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ముస్లింలకి, ముస్లిం సమాజానికి. లౌకిక రాజ్యం కావాలి, హిందూ వాదాన్ని వినిపిస్తుంది బీజేపీ, అది అవసరం లేదు మనకని చెప్తుంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలి ఎంఐఎం, లేదంటే భవిష్యత్తు ఉండదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంది, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మద్దతు పలుకుతుంది. అవును. ఇప్పుడు ఎంఐఎం కూడా మద్దతు పలుకుతుంది. సో కాబట్టి ఆ లైన్లో నడుస్తూ ఉన్నారు. ఒకటి. రెండు, ముస్లిమ్స్ని కాపాడుకోవాలి. ఫస్ట్ ముస్లిమ్స్ని కాపాడుకోవాలి ఇక్కడ అని అంటే పాకిస్తాన్ని తిట్టాలి. ముస్లిం సమాజం అంతా కూడా తిట్టదుగా. ముస్లిం సమాజానికి ప్రతినిధులుగా ఎవరున్నారు, అసరుద్దీన్ ఉన్నాడు. సో ఈ అసరుద్దీన్ తిడుతూ ఉంటే హిందువుల్లో కొంత సీరియస్నెస్ తగ్గుతూ ఉంటుంది. స్ట్రాటజిక్గా ముస్లిం సమాజాన్ని సేఫ్ సైడ్గా ఉంచేందుకు ఆయన ఆ విధమైనటువంటి అగ్రెసివ్గా పాకిస్తాన్ మీద మాట్లాడుతున్నారు అనేటువంటి ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తూ ఉంది. అంటే అసరుద్దీన్ ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ మీద మాటలు మాట్లాడుతున్నారో అది మనసులో నుంచి వచ్చిన మాటలు కాదంటారా? కాదు అని చెప్పేసి సెకండ్ సైడ్ అనుమానం ఎందుకు వస్తుంది? గతంలో పోలీసులు ఒక క్షణం ఒక 15 నిమిషాలు కామ్గా ఉంటే హిందువులు సఫా అన్నాడు. మరి హిందువుల మీద అంత కోపం ఉంది ఆయనకి, మరి అలాంటప్పుడు పాకిస్తాన్ ఎందుకు తిడతాడు? హిందువుల మీద అంత అగ్రెసివ్గా ఆయన మాట్లాడినటువంటి అసరుద్దీన్ ఓవైసీ లేదా అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఒక్కసారిగా హిందువుల మీద లేదంటే భారతదేశం మీద, ఇండియా మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఆయనకి. గతంలో అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ బయట ముస్లిం యువకులను టార్గెట్ చేస్తున్నారు, ముస్లిం సమాజాన్ని సమాజంలో నిలబడనీయకుండా చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు కదా వాళ్ళు. లాస్ట్కి ఓలా లాంటివి కూడా ముస్లింలు డ్రైవర్లు ఉంటే, రైడర్స్గా ఉంటే హిందువులు దాన్ని తీసుకోవట్లేదు అని చెప్పారు కదా. అంటే హిందువుల్ని టార్గెట్ చేసి మాట్లాడిన ఆయన, లేదా దేశంలో అభద్రత ఉంది, దేశంలో లౌకిక రాజ్యం లేదు, హిందూ రాజ్యం ఉంది అని చెప్పి విమర్శించిన ఆయన ఇవాళ పాకిస్తాన్ని విమర్శిస్తున్నాడంటే ఫస్ట్ ముస్లిం సమాజాన్ని సేవ్ చేసుకోవాలి. ముస్లిం సమాజాన్ని సేవ్ చేసుకోవాలంటే హిందువులు అగ్రెసివ్గా ఉన్నప్పుడు వాళ్ళ వాయిస్ తోటి కలిపితే ఆ సీరియస్నెస్ తగ్గుతుంది, కాపాడుకోవచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తాం కాబట్టి మళ్ళీ మెజారిటీ తోటి మళ్ళీ గెలవచ్చు అనేది రాజకీయ కోణం. దాంట్లో భాగంగా ఇప్పుడు లేటెస్ట్గా ఏం చెప్తున్నారు, ఆయన హజ్ యాత్రకి ముస్లిమ్స్ వెళ్తారు. సో కాబట్టి మీరు హజ్ యాత్రకి వెళ్తున్నారు, పాకిస్తాన్ కుక్క లాంటిది, కుక్కతోక వంకర్లాగా పాకిస్తాన్ వంకర బుద్ధితో గల దేశం అది, కాబట్టి మీరు హజ్ యాత్రకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, అక్కడ ఏదైనా జరగవచ్చు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ని అనుమానిస్తున్నాడు ఆయన. అంటే హజ్లో కూడా ఏదో జరుగుతుంది, మీరు జాగ్రత్త, పాకిస్తాన్ అనేది మారదు, అది కుక్క లాంటిది, ఇదే మాట వాడారు ఆయన. కుక్క లాంటిది, కుక్క బుద్ధిదండి పాకిస్తాన్ది. ఈ స్థాయి పదజాలం పాకిస్తాన్ మీద గతంలో ఎప్పుడు వాళ్ళ ఆయన. సో కాబట్టి దీన్ని మనం పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా శత్రుత్వంతో మాట్లాడినటువంటి మాటలుగా పూర్తి స్థాయిలో మనం తీసుకోవడానికి లేదు. రాజకీయ కోణం నుంచి చూస్తే ఖచ్చితంగా ఆ మాటలు ఆయన రాజకీయం కోసం చేసినటువంటి కామెంట్స్, ప్లస్ ముస్లిం సమాజాన్ని కొంత భద్రంగా కొంచెం భద్రత రక్షణతోటి ఉండాలని అంటే కనుక ఇలాంటి కామెంట్లు చేస్తే కొంత హిందూ సమాజం అగ్రెసివ్నెస్ తగ్గుతుంది అనేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టాండ్ ఆయన తీసుకొని ఉండొచ్చు. ఆయనంత మాత్రం ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లని మనం పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడని చెప్పి పూర్తి స్థాయిలో 100% నమ్మడానికైతే లేదు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం చాలా మందికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.